రోజుల్లో కంగారు పడుతున్నాడు అతనుగా. ఈ రోజుల్లో సినిమాలన్నీ ఒకే మోసలో వస్తున్న రోజులని నా ఉద్దేశం. ఈ రోజుల్లో అనగానే మారుతి కంగారు పడి నా సినిమాని ఏంటి అంటున్నాను అనుకోండి. ఈ సినిమా కాదయ్యా. ఈ టైంలో ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక కళ్ళు లేని అబ్బాయి, వినలేని అమ్మాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళిద్దరి మీద సినిమా అంటే అసలు ఆలోచించడానికే కొంచెం భయం వేసే రోజుల్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటి సినిమాకి పాటలు ఏంటి అనుకుంటే ఇప్పుడు సినిమా పాటలు చూసాం, చాలా బాగున్నాయి. అంటే కన్సీవ్ చేసిన విధానం చూసినాక ఈ సినిమా చూడాలి అర్జెంటుగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇలాంటి సినిమాలు మనకు తెలుగులో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా సక్సెస్ అవ్వాలని మ్యూజిక్ చేసిన సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, అతనికి ఈ ఫిలిం మంచి పేరు తేవాలని, యూనిట్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. సో ఈ సినిమా తారక్కి, హీరోయిన్కి, అందరికీ మంచి సినిమా కావాలని, ఇక మ్యూజిక్ డైరెక్టర్ మా మనిషి ఇన్ ది సెన్స్ మా కుటుంబంలో ఒకడు. తను చాలా మంచి మ్యూజిక్ చేస్తున్నాడు. తన ఫ్యూచర్లో పెద్ద రేంజ్కి ఎదుగుతాడని నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ. నాగమల్ల శంకర్ గారు, సాగర్ గారు చెప్పినట్టు చాలామంది నిర్మాతలకి హెల్ప్ చేసినటువంటి మంచి ఫైనాన్షియర్, మంచి డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఈరోజు ప్రొడ్యూసర్గా ఇది 3వ సినిమా అనుకుంటాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. సాంగ్స్ చాలా బాగున్నాయి, మంచి మెలోడీలో మంచి బీట్తో చేసాడు కార్తిక్. అలాగే ఒక మంచి సక్సెస్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి తారకరత్నకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసినటువంటి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి ఈ ఎంటైర్ టీమ్కి నా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తారకరత్న గారికి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు డైరెక్టర్ సాయి కార్తిక్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఈ చిత్రం సక్సెస్ కావాలని శంకర్ గారికి, తారకరత్న గారికి, సాయి కార్తిక్కి శుభాకాంక్షలు చెబుతున్నాను. తారకరత్న నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి క్రికెట్ మ్యాచ్లో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశాం. మాకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్తో రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాగమల్ల శంకర్ గారు ఫైనాన్సర్ నుంచి ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడం చాలా సంతోషం. ఈ సినిమా విజయవంతం అయ్యి ఆయన కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టోటల్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. చూడాలని చెప్పాలని అంటే ఆ టైటిల్లోనే మొత్తం కాన్సెప్ట్ పెట్టారు. అంటే సినిమా హోల్ కాన్సెప్ట్ అంతా అంటే చాలా ఎగ్జాక్ట్లీ యాప్ట్ టైటిల్ పెట్టారు. అలాగే ఎగ్జాక్ట్లీ ఆయన ఏదైతే అనుకున్నారో ఆ కథ యాజ్ ఇట్ ఈజ్ తీసుంటారని మన విజువల్స్ చూస్తే అర్థమైంది. నిజంగా ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ధైర్యం కావాలి. విజువల్ చూస్తుంటే నెక్స్ట్ మంచి మ్యూజిక్, తారకరత్న గారి పెర్ఫార్మెన్సు అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి అందరికీ మంచి డబ్బులు వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ శివశంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పైన చూడండి, ఆ శ్రీలో లక్ష్మీదేవి ఉంది. ఎనగమాల చూడండి, ఎన్టీ రామారావు కృష్ణుడిగా ఆయన ఉండి ఆశీస్సులు ఇస్తున్నారు. ఇండస్ట్రీలో హిందీ సినిమాల్లోనే గుడ్డివాడుగానో లేకపోతే మోగవాళ్ళగానో అలా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు చిరంజీవుల్లో చేసిన తర్వాత ఆయన తర్వాత మగాడే లేడు తెలుగు ఇండస్ట్రీలో అన్నారు. లేదు, వచ్చాడు, ఇవాళ వచ్చాడు మగాడు. ఇవాళ చేశాడు, గుడ్డి క్యారెక్టర్ చేశాడు. హీరోయిన్గా ఒక మోగ సినిమా, ఇవాళ ప్రొడ్యూసరు నాగమల్ల శంకర్ తీశాడు, ఒక మగాడు. హిందీలో బర్ఫీ వచ్చింది. బర్ఫీ లాంటి సినిమా తెలుగులో ఏదండి అని చెప్పి మొన్నే ఒక ఏబిఎన్ డిబేట్లో
ఒక ఆవిడ అడిగింది, లేదు వచ్చిందమ్మా, తెలుగులో కూడా వస్తాయి, చాలా మంచి సినిమాలు వస్తాయి, చాలా అద్భుతంగా చేయగలిగిన మగాళ్ళు ఇక్కడ ఉన్నారు, తీయగలిగిన మగాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రోమోస్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా వీళ్ళు ఇంతమంది కష్టపడినందుకు ఆ కష్టపడిన ఫలితం వృధా పోదు. 100% ఇది పెద్ద హిట్ అయ్యి, మన నాగమల్ల శంకర్ ఆల్రెడీ ఫైనాన్సర్ ఆయన, ఆయనకి ఇంకా బోల్డ్ డబ్బులు వస్తే మనకు ఆల్రెడీ ఇండస్ట్రీలో అందరు ప్రొడ్యూసర్లకి సినిమాలకి డబ్బులు ఇస్తాడు ఆయన. సో ఆయనకి రావాలి. ప్లానింగ్ సైడ్ ఏమో నయీం బ్రహ్మాండమైన ప్లానింగ్ చేస్తాడు. డైరెక్టర్ పార్క్1 చాలా అద్భుతంగా చేశాడు తను డైరెక్షను. అట్లాగే శ్రీనివాసరెడ్డి చాలా పక్కా ప్లానింగ్ ఉండ కో డైరెక్టర్ అతను. ఇంతమంది చేశారు. ఇవాళ సాయి కార్తిక్ మ్యూజిక్ చూసాం, చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి హిందీ వాళ్ళకంటే మించిన మగాళ్ళు మనకు ఆల్రెడీ ఉన్నారని నిరూపిస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ செலவு తీసుకుంటాం. பிளைண்டு மூவி இந்த விஷயங்கள் வந்து ரொம்ப பேத்தடிக்கான மேட்டராக எடுக்கவே இல்லை. 14 ரீல்ஸில் 12 ரீல் வரைக்கும் ஃபுல் என்டர்டைன்மெண்ட். இந்த ஸ்க்ரீன் பிளே வந்து பிரேமலேகாவுடைய ஸ்க்ரீன் பிளே அப்படி அந்த டெப்த் இதில் இருக்கும். ஸோ இந்த படம் கமர்ஷியலாக வெற்றி பெறும். ஒரு பிளைண்டு அந்த ஃபீல்டில் இந்த பிக்சர் இருக்கவே இருக்காது. பிளைண்டு பண்ணுற ஹியூமர் வந்து கண் இருக்கிறவங்க பண்ணுறத விட அதிகமாகவே பண்ணியிருக்காரு. ஸோ இந்த படம் ப்ரொடியூசருக்கும் சரி ஆடியன்ஸுக்கும் சரி எந்த விதத்துலேயும் போர் இருக்காது. இன்னொன்று, இந்த படம் இவ்வளோ ஃபாஸ்ட்டாக முடிக்கிறதுக்கு தயாரிப்பாளரான சங்கர் சாரும் நயீம் சாரும் எனக்கு கேட்ட விஷயங்கள் எதையுமே காம்ப்ரமைஸ் இல்லாமல் கொடுத்தது எனக்கு பெரிய ப்ளஸ் பாயிண்ட். ஸோ இந்த படம் கண்டிப்பாக హిట్ ఆగుని சொல்லி நன்றி வணக்கம். తారకరత్న గారితో ఇది నా ఫస్ట్ మూవీ. ఈ మూవీ చాలా మంచి మెలోడీ సాంగ్స్ వచ్చాయి. దానికి కారణం డైరెక్టర్ పార్క్1 గారు. టోటల్గా ప్రొడ్యూసర్స్ అందరూ మంచి ఎంకరేజ్మెంట్ ఈ మూవీ. టోటల్గా ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ సాంగ్స్ని మీరందరూ హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ తెలియజేయాలి. చూడాలని చెప్పాలి అంటే ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ. అంటే ఒక కళ్ళు లేని అబ్బాయికి మాటరాని అమ్మాయి మధ్యలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ. కళ్ళు లేదు మాటలు రావంటే చాలామంది ట్రాజిక్ అని అనుకుంటారు. మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఎటువంటి ట్రాజికల్ ఈవెంట్స్ లేకుండా సరదాగా గడిచిపోతూ ఫ్యామిలీతో ఒక 2.5 hours హ్యాపీగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చూడాలని చెప్పాలని. దీనికి మెయిన్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ శంకర్ గారు, నయీం గారు, అలాగే మా డైరెక్టర్ పార్క్1 గారు, ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్న రాజ్ దరే గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, బికాస్ అలాగే నేను ఈ క్యారెక్టర్కి సరిపోగలుగుతాను అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి నా మీద అంత నమ్మకం ఉంచుకుని, బికాస్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. అండ్ కొన్ని పాత్రలు ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని పాత్రలు అలాగే ఫేవరెట్ అని చెప్పి నిలిచిపోతాయి. అలా అమరావతిలో సీనుగడ క్యారెక్టర్ అలాగో మళ్ళీ ఈరోజు చూడాలని చెప్పాలని ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో టీం మొత్తానికి ఇట్స్ బీన్ లైక్ అ ఫ్యామిలీ. సరదాగా ఐ థింక్ ఐల్ మిస్ ద హోల్ టీమ్. మా సినిమాటోగ్రాఫర్ అమర్ గారిని, ఎవ్రీవన్, వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపించిన టీం మెంబర్స్ అందరికి కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఈ సినిమాని బ్లెస్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఒక మంచి సక్సెస్ మాకు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాది డమ్ రోల్. అంటే నేను మూగ అమ్మాయిని, ఏమీ మాట్లాడలేను. కనీసం ఈరోజు స్టేజ్ మీద మాట్లాడే ఛాన్స్ ఇస్తారనుకుంటే ఈ సినిమా క్యారెక్టర్స్ గురించి, మూవీ గురించి అందరూ మాట్లాడేశారు. సో ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ మిగలలేదు. స్టార్టింగ్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఒక హెవీ రోల్ రావటం అన్నది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా స్పెషల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, బికాజ్ హీ ఓన్లీ ఆఫర్డ్ మీ దిస్ రోల్ అండ్ రెఫర్ చేశారు, నాకు క్యారెక్టర్ నరేట్ చేశారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ నయీం గారికి, శంకర్ గారికి, అలాగే మా డైరెక్టర్ పార్క్1 గారికి, అండ్ ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చిన సాయి కార్తిక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఆడియో ఇట్స్ గోయింగ్ టు బీ గుడ్ సక్సెస్. మా శివశంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద చూడాలని చెప్పాలని సినిమా తీశాను మేము. ఇప్పుడే మా మిత్రుడు సాగర్ గారు ఈ సినిమాకు ఎందుకు తీశారు అనేది ఒకటి క్వశ్చన్ మనకు వదిలారు. మేము ఇప్పుడు వస్తున్న ఈ సినిమాలలో మీకు అందరికీ తెలుసు ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, ఎన్ని సెన్సార్ కట్లు పడుతున్నాయి, ఎంత ఉన్నాయనేది
ఉద్దేశంతో మేము ఒక మంచి సినిమా తీయాలని ఆలోచనలో 6 months ప్లాన్ చేశాము. ఆ టైంలో డైరెక్టర్ భార్గవ్ గారు కలిశారు. ఆయన తెలుగు రాకపోయినా కానీ తమిళ్లో మొత్తం స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ జరిగిన దాని మీద మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 40 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నారు. అవి సక్సెస్గా ఎంత మాత్రం అవుతున్నా మన ప్రేక్షకులందరికీ తెలుసు. 50 కోట్లు కూడా సార్ చెప్తున్నారు. మేము ఒక బడ్జెట్ వేసుకున్నాము. మా బడ్జెట్లో అకామిడేషన్ వరకు మేము దాన్ని ఒక బడ్జెట్ వేసుకున్నాము. దాని మీద ఒక క్యాల్కులేషన్ చేసుకున్నాము. ఇండస్ట్రీలో నాకు దాదాపు 30 years నుంచి నాకు ఫైనాన్షియల్గా ఐ గాట్ ఎక్స్పీరియన్స్. అలాగే నేను సినిమాలు ఎన్నో చూశాను, రిలీజ్ చేశాను, అన్నీ చేశాను. చేసిన తర్వాత దీనికి సూటబుల్ వ్యక్తి ఎవరైనా ఆలోచన చేసి సార్ గారు మా హీరో గారు తారక అయితే 100% యాప్ట్ అనుకొని ఆయన అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయిన తర్వాత మా హీరో గారు 100% నేను చేస్తున్నాను, బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లవ్ అని చెప్పి ఆయన తన విల్లింగేషన్ మాకు ఇచ్చారు. దీనిలో మనకు నానుడి బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. బ్లైండ్ అనేది, ఆ బ్లైండ్ నుంచి ఒక యువకుడు, అందమైన యువతి ఎందుకు లవ్ సక్సెస్ చేసుకోలేరు, దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ స్టోరీ. దాన్ని మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. దాని గురించి మేము హ్యాట్సాప్. మేము రిలీజ్ చేస్తాము, ప్రేక్షకులందరూ మీరు చూడండి. చూసిన తర్వాత అందరికీ చెప్పండి. మా సినిమా సక్సెస్ 100% ఇది మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే సినిమాలో డెప్త్ ఉంది. ఒక గుడ్డివారు మూగదనేది ప్రేమ అర్హులు కారా, దట్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. దీంట్లో మా హీరో గారు చెప్పినట్టు అంత కామెడీ వెళ్తుంది. లాస్ట్ సీన్స్లో దాని తగిన మేము చెప్పకూడదు మా సినిమాని గురించి. మీరే అందరూ చూసి దాని గురించి చెప్పి, మీరు వచ్చిన వాళ్ళందరూ మీరు చూసిన తర్వాత అందరికీ చెప్పి ఈ సినిమాని సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.